హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేవి పెస్ట్ కంట్రోల్, ప్రకాశం డిస్టిక్. ఇది వచ్చేసి నిన్న రావినూతల దగ్గర కొర్రవానిపాలెం అనమాట, మెదరమెట్ల కొరుసుపాడు దగ్గర. సో ఈయన ఒక్కడే ఉంటాడు ఇంటి దగ్గర. అది చెదులు వచ్చేసి దాలు వందరానికి, తర్వాత కిచెన్ కబోర్డ్స్ మొత్తం వచ్చిందనమాట. ఇది కిచెన్లో వచ్చేసి పైన కబోర్డ్ సెల్ఫ్లు అనమాట. సో పైన మొత్తం ఫామ్ అయిపోయింది. ఆ డోర్లకు కూడా వచ్చిందనమాట చెదలు అనేది. ఆ డోర్లు కూడా 2 డోర్లు పీకేశాను, కింద ఒక డోర్ పోయింది. ప్లస్ ఆ లోపల చూడండి చెదులు ఈ పక్క ఉంది, అవతలకు అనేది రాలేదు మళ్ళీ. సో అట్లా ఒక్కసారి వచ్చిందంటే ఆ డోర్ చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి. అది ఒక్కసారి మనం ఏమనుకుంటామంటే ఆ కొంచెమే కదా ఉంది, మందు కొడితే పోద్ది అనుకొని కొంతమంది అట్లానే ఉంచుకుంటారనమాట. సో అట్లా ఉంచకూడదు, ఎందుకంటే లోపల డోర్ మొత్తం ఉంటాయన్నమాట. సో అది అట్లానే ఉంచుకుంటే చూడటానికి బయటకు అందంగా ఉంటుంది డోర్ అనేది, కానీ లోపలంతా చెదలు తినేస్తూ ఉంటుంది, పురుగులు అట్లాగే బతికుంటాయి అనమాట. ఆ డోర్ తీసి పడేస్తే అప్పుడు చెదలు అనేది పూర్తిగా నయం అయిపోద్ది అనమాట. ఆ చెదలు చూడండి పైన సెల్ఫ్లు మొత్తానికి. ఇది వచ్చేసి కిచెన్లోనే కిటికీ అనమాట, గ్యాస్ పొయ్యి దగ్గర ఉంటుంది కదా, ఆ కిటికీకి పైన మొత్తం ఒక సైడ్ గోడలో నుంచి వచ్చిందనమాట. ఆ కిటికీకి సైడ్ సరిగ్గా ప్లాస్టింగ్ చేయలేదనమాట. సో దానివల్ల వచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక డోర్ అనమాట, సెల్ఫ్ది కింద పక్క గ్యాస్ దగ్గర సిలిండర్ పెట్టే పక్కన అనమాట. సో దాని నుంచి దీనికి అడ్డు ఫ్రేమ్కి కూడా వచ్చిందనమాట. అట్లా మొత్తం రావడం వల్ల ఎన్ని పీకేసామన్నమాట. ఆ తడి తగలటం వల్ల, ప్లస్ లేదంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదేంది ప్లాస్టింగ్ చేయట్లేదు అనమాట. సరిగ్గా ప్లాస్టింగ్ చేయకపోతే దానివల్ల కూడా చెదలు అనేది ఆ లోపల సిమెంట్, ఇసుక, కంకర అట్లా ఉంటుంది కదా, ఆ కింద నుంచి అట్లా వచ్చేస్తుంది అనమాట ఆ ప్లాస్టింగ్ లేకపోవడం వల్ల. ఇదంతా వచ్చేసి దాలుబందరం అనమాట, తూర్పు పక్క అంటారు కదా, దానికి ఆ దర్వాజాకి వచ్చింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ దాలుబందరం. ఈ డోర్కి సైడు ఆ సైడ్ మొత్తం కొంచెం తినేసింది, అక్కడక్కడ లోపల తినేసింది. పురుగులు ఎట్లానే ఉన్నాయి. సో అది కొంచెం చూడటానికి నీట్గా ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనం అట్లా మొత్తం గీకేస్తూ ఉంటామో దానివల్ల అదంతా లోపలికి హోల్ పడిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. కొంతమంది ఏంటంటే కొంచెమే కదా వచ్చింది ఏముందిలే అన్నట్టు వదిలేస్తారు. అట్లా వదిలేయటం వల్ల ఒక్క పురుగున్న లోపల ఎన్నో పురుగులు, వేల పురుగులు తయారయ్యి అవన్నీ అట్లా తినేసుకుంటూ మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవుతాయి. లేదంటే కొంతమంది ఒక్కసాటే కదా చెదులు ఉంది, ఆడ వరకు మందు కొడితే పోద్ది అనుకుంటారు. సో అట్లానే మొన్న కూడా ఒక ఇల్లు దర్శిలో ఒక రూమ్లో ఉంది కదా అని కొట్టించారు, మిగతా వదిలేశారు అనమాట. సో మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్ళాము, ఇట్లా వేరే వాళ్ళు ఛార్జ్ చేయించాము పోయిందని. సో వెళ్ళి చూస్తే ఆ రూమ్లో లేదు కానీ ఈ రూమ్లో వచ్చిందనమాట. అట్లా ఒకసాటే ఉందని ఇల్లంతా చేయించకుండా కొంచెం చేపిస్తే మొత్తం వస్తుంది అనమాట. సో ఇల్లంతా చేయించుకోండి ఎప్పుడైనా. ఇది వచ్చేసి ఆ బెడ్రూమ్ దర్వాజా అనమాట, కింద పక్క చెదులు అనేది ఉందన్నమాట. మేము వచ్చేసి ఆ స్మెల్లెస్ బేర్ కెమికల్స్ వాడతామన్నమాట. అది వచ్చేసి లీటర్ 4300 పడుతుంది అనమాట. సో 5 years వారంటీ కూడా ఇస్తామన్నమాట. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచిగా మందు అనేది బాగా పనిచేస్తుంది. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఆ మందు కొట్టడం వల్ల ఆ పురుగు తీసుకొని ఆ పురుగు మందు తీసుకోవడం వల్ల ఇంకా అట్లా అన్ని పురుగులకు అటాచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాంట్లో ఉన్న బలం అనేది చచ్చిపోయి పురుగు కూడా నిదానంగా చనిపోతుంది అనమాట. అప్పుడు చెదలు అనేది ఇంకా రాదనమాట. ఆ చెదల పురుగులు దాంట్లో ఉన్న బలం అనేది చనిపోతుంది ముందు ఆ మందు తీసుకోవడం వల్ల. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ పురుగు నుంచి ఇంకో పురుగు అట్లా లైన్ మొత్తానికి కంటియడం వల్ల పురుగుల్లో చనిపోతాయి అనమాట. ఇది అసలు వాసన అనేది రాదనమాట. ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మందు కొట్టి అయిపోయిన తర్వాత కాసేపటి క్లీన్ చేసుకొని ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆ మెయిన్ దర్వాజాకి వెళ్ళి ఉత్తరం దిక్కు తూర్పుది అనమాట. చూడండి అటు ఇటు 2 సైడ్లు తినేసింది. ఇది ఎక్కువ వర్షం పడితే తడుస్తుంది అనమాట. సో దానివల్ల తడిచి అట్లా మొత్తం తినేసి పురుగులు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం డ్యామేజ్ అయిపోయి అటు ఇటు గ్యాప్ వచ్చేసి హోల్ పడిపోయింది అనమాట. సో వాళ్ళు ఇంకా కొత్త దర్వాజా పెట్టుకోవడానికి మాట్లాడుకున్నారు, 20,000 అంట. చూసారా? సో అట్లా రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే ఇల్లు అంతా తడవకుండా మంచిగా చెక్క తడవకుండా ఉంటే మెయిన్ బాగుంటుంది. ప్లాస్టింగ్లు ఎక్కడన్నా పోయి ఉంటే అది నీట్గా చేసుకుంటే దాని లోపల నుంచి చెదలు కూడా రాదనమాట. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ చెదలు వస్తే వెంటనే మందు కొట్టించుకుంటే ఇల్లంతా అంతటితో ఆగిపోద్ది. నిదానంగా చేపిద్దాన్ని వదిలేస్తే ఉన్న చెక్క అంతా ఎంత మీరు 20-30 వేలు పెట్టించిన చెక్క టేకుదైనా సరే తినేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఇంకా 5-6 వేలతో పోయేదాన్ని 20-30 వేలు నష్టం అవుతుంది అనమాట. సో దానికి రాకముందే ముందుగానే చేయించుకుంటే మంచిదనమాట. ఈ దర్వాజా చూడండి మొత్తం ఎట్లా ఉన్నాయి పురుగులు. వీళ్ళు చూడలేదన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి బెంగళూరులో ఉంటారు, ఇక్కడ వాళ్ళ ఫాదర్ గారు ఒక్కరే ఉంటారు అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.